హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టీఆర్ అంటే రాయల్ ట్రిక్స్ బై రాజ్యలక్ష్మి. ఈ లోగో మీకోసమే పెట్టానండి, ఎందుకంటే నా ఛానల్ని ఈజీగా మీరు ఐడెంటిఫై చేయడం కోసం. ఓకేనా అండి? నచ్చిందా మీకు ఈ లోగో? ఓకే అండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ కమెంట్స్ ద్వారా మీకు నచ్చిందా లేదా అనేది నాకు తెలుస్తుంది. ఓకేనా? అండ్ ఇవాల్టి రాయల్ ట్రిక్ ఏంటంటే, పట్టుబట్టలు ఉతకాల్సి వచ్చినప్పుడు వాటర్లో కొద్దిగా నిమ్మరసం వేసి ఆ వాటర్లో గనక పట్టుబట్టలు ఉతికితే కలర్ పోకుండా ఉంటాయండి. నచ్చిందా మీకు ఈ రాయల్ ట్రిక్? నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ ఈ వీడియో ఒక స్మాల్ వ్లాగ్ అండి. ఏంటంటే, నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. ఒకటి ఏంటంటే, నాకు ఇంట్లో కుకింగ్ కోసం అని చెప్పేసి కుక్వేర్ అండ్ నాన్ స్టిక్ కుక్వేర్ అండ్ చాపర్ అండ్ వుడ్ స్టిక్ ఇలాంటి చిన్న వస్తువులు కొన్ని తీసుకున్నానండి. అండ్ ఇంకొకటి కావాల్సింది దొరకలేదు, అదేంటో కూడా చూడండి ఇందులో. అండ్ అక్కడి నుంచి ఈ ఆర్గానిక్ సీడ్స్ గురించి షాప్కి వెళ్ళానండి. ఆర్గానిక్స్ అంటే అన్ని ఆర్గానిక్ ఐటమ్సే దొరుకుతాయి ప్లాంట్స్ కోసం. అండ్ ఎవరైనా కనుక టెర్రస్ గార్డెన్ ఇలాంటివి చేయాలి అని అనుకున్నప్పుడు సో దానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఈ షాప్లో దొరుకుతాయండి. అండ్ మెయిన్గా మంచిర్యాలలో ఉండే వాళ్ళు కనుక ఎవరైనా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఈ షాప్లో దొరుకుతాయి. అండ్ దాని అడ్రస్, కావాల్సిన అడ్రస్ అండ్ దాని డీటెయిల్స్ పూర్తి కూడా ఈ వీడియోలో ఉన్నాయండి. అండ్ ఇక్కడ మనకి వెజిటేబుల్ సీడ్స్ అండ్ పాట్స్ అండ్ మీకు కావాల్సిన కోకోపీట్ అన్ని రకాలుగా మీకు ఈ షాప్లో దొరుకుతాయి. అండ్ దాంట్లో ఏముంటాయి, ఏది దేనికి అవసరం, అది ఎలా వాడుకోవాలి ఏంటనేది కూడా ప్రతి ఒక్కటి ఆ షాప్ అతను చెప్పడం జరిగిందండి. అండ్ మీకు కావాలంటే ఆన్లైన్లో ఎవరికైనా అంటే నాట్ ఓన్లీ మంచిర్యాల్, ఇంకా వేరే ప్లేసెస్లో ఎవరైనా కూడా మీకు ఈ షాప్ డీటెయిల్స్ నచ్చితే కనుక మీకు ఆర్డర్ చేయాలి అని అనుకుంటే వీళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ పంపించడం అనేది జరుగుతుందండి మీ కరెక్ట్ అడ్రస్కి. అండ్ మీ ఈ వ్లాగ్లో మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వగలను అని అనుకుంటున్నాను. అండ్ ఇస్తున్నాను అని కూడా నాకు అనిపిస్తుందండి. మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఈ వ్లాగ్ని చూడండి. ఓకేనా? అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి అండి. మరి చూసేయండి. హాఫ్ డే మొత్తం షాపింగ్కే పడిందండి. ఫస్ట్ నేను ఇక్కడ షాప్కి వచ్చాను. ఇక్కడ కొన్ని కుక్వేర్స్ తీసుకుందామని అనుకున్నాను. సో ఇక్కడ నాకు చాపర్ నచ్చింది. సో ఇందులో కూడా సైజెస్ ఉన్నాయంట, చిన్న సైజు అండ్ పెద్ద సైజు. నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. అండ్ ఇక్కడ కుక్వేర్ తీసుకున్నానండి, నాన్ స్టిక్ కుక్వేర్. ఇక్కడ కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే షాప్లో అన్ని రకాలు దొరుకుతాయండి. అండ్ ఇది ఇక్కడ చూడండి, నేను ఇక్కడ నాన్ స్టిక్ తీసుకున్నాను. అండ్ ఇది ప్రీతి కంపెనీ, మంచి మనకి ప్రీతి బ్రాండెడ్ కదండి, తెలిసిందే కదా. సో ఇది ప్రీతి కంపెనీ అండి. అయితే ఏంటంటే నాన్ స్టిక్స్ కొన్ని ఏంటంటే మామూలుగా కొన్ని లో క్వాలిటీవి మనము తోమినప్పుడు వాడినప్పుడు తొందరగా దానిపైన ఉన్న కోటింగ్ ఇవన్నీ కూడా పోతాయి కదా. సో అట్లా ఉండొద్దని చెప్పేసి మంచి కంపెనీ తీసుకుందామని నేను ఇక్కడ ప్రీతి కంపెనీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వేరే దీనికి తగ్గట్టుగా ఇంకా వేరే ఫోన్ పెట్టుకునేది కూడా అడిగాను. సో అది కొంచెం అవైలబుల్లో లేదంట. సో క్వాలిటీ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. ఈ చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ ఇది రెడ్ కలర్ అది చాపర్ అండి. సో ఎప్పుడైనా తొందరగా వేసుకోవాలి, చాప్ చేయాలి, ఎప్పుడైనా పవర్ లేనప్పుడు కూడా మనకి పనిచేస్తుందని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇది ఇంకోటి వుడ్ స్టిక్ అండి, నా చేతిలో ఉంది కదా, కనిపిస్తుంది కదా వుడ్ స్టిక్, అదొకటి తీసుకున్నాను. ఎక్కువ మటుకు స్టీల్వి దాంతో గంటలతోటి చేస్తే ఖరాబ్ అవుతాయి నాన్ స్టిక్ తొందరగా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఉండే అండి, ఒక 2 ఉండే కానీ విరిగిపోయాయి, అందుకని చెప్పేసి అది తీసుకున్నాను. అండ్ నేను తీసుకున్నది పక్క వాళ్ళకి బాగా నచ్చి దాన్నే చూస్తున్నారు. తర్వాత నేను వచ్చేసాక వాళ్ళు కూడా అలాంటివి తీసుకున్నారో లేదో తెలియదు, కానీ నేను తీసుకుంది వాళ్ళకి కూడా బాగా నచ్చింది. సో చూస్తున్నారు కదా, చాలా అంటే బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుందండి ఇది. అండ్ పైన మూత కూడా మనకి స్టీల్లో వచ్చింది.
నాకైతే బాగా నచ్చిందండి. అండ్ ఇంకోటి ఆయిల్ ఎప్పుడైనా ఇట్లే లైట్గా పెట్టడం కోసం అని చెప్పేసి ప్యాన్కి రాయడము దోశ వేసుకునేటప్పుడు అట్లా అని చెప్పేసి ఒకటి బ్రష్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి నేను అడుగుతున్నానండి, అదే పోన్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి అడుగుతున్నాను నాన్ స్టిక్దే. కాకపోతే అది లేదంట. అంటే నేను 1 హ్యాండిల్దే అడిగాను, కానీ అట్లాంటి 1 హ్యాండిల్ది ఉండదు అని చెప్పేసి అన్నారు. సో ఒక 2-3 డేస్లో వస్తుంది అని అన్నారు. సో అప్పుడు తీసుకోవాలి ఇంకా మళ్ళీ వచ్చి. సో అన్నీ తీసుకోవాలని అనుకుంటాము, కానీ ఏంటో షాప్కి వెళ్ళేసరికి ఒక్కసారిగా మర్చిపోయినట్టు అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ అయినా కూడా కొన్ని బాగా ఏదైతే అవసరమో అవే ఎక్కువగా నేను వాటికే ప్రిఫరెన్స్ ఇస్తానండి. అంటే కొనుక్కోవాలని ఉన్నా కూడా కొంచెం వాటిని పక్కకు పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం నాకు సేవింగ్స్ అనేది చాలా ఇది. అందుకని చెప్పేసి ఎక్కువగా ఏది ఇంపార్టెంటో ఏది అవసరమో దానికే నేను మనీ పెడతాను. అండ్ ఇక్కడ ఇంకో షాప్కి వచ్చామండి మేము. అంటే అక్కడ నుంచి ఇక్కడ అయ్యప్ప ఆర్గానిక్ అని ఉంది కదా. సో ఇదేంటంటే నాకు కొన్ని సీడ్స్ అవసరం ఉన్నాయి. సో కొత్తగా నేను కూడా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తామని అనుకుంటున్నాను. సో గ్రో బ్యాగ్స్ కూడా ఆర్డర్ చేసి తెప్పించాను. సో ఇక్కడ నాకు అన్నీ దొరుకుతాయని చెప్పేసి అన్నారు. ఇది మంచిర్యాలలో అండి. ఈ షాప్లో ఏంటంటే అన్ని ఆర్గానిక్ వస్తువులే దొరుకుతాయండి. చాలా బాగుంటాయి, న్యాచురల్ మేడ్ అనమాట. వీళ్ళే ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో నాకు అన్నీ కావాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. సో అతని మాటల్లోనే విందాము మనము. ప్యాకెట్ ఎంత ఇది? 20 రూపీస్. అంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, అంటే ఫ్రూట్స్ కూడా ఉంటాయి మీ దగ్గర? ఫ్రూట్స్ ఉన్నాయండి. ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని తెప్పించి పెడతాం. చిన్నది ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని తెప్పించి పెడతాం. వెజిటేబుల్స్ మాత్రం ఓన్లీ సీడ్స్ దొరుకుతాయి. ఇండోర్ అవుట్డోర్ ఏ ప్లాంట్స్ కావాలన్నా ఎవ్రీథింగ్ ప్లాంట్స్ మేము ఇన్స్టాలేషన్ చేస్తాం. అంటే ఎవరైనా ఆర్డర్ చేస్తే పంపిస్తారా ఆన్లైన్లో? సో ఇవన్నీ వెజిటేబుల్స్ అనమాట, అన్ని రకాల వెజిటేబుల్స్. అన్ని రకాల వెజిటేబుల్స్, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు. ఆకుకూరలు కూడా ఉందా? మా దగ్గర ఆకుకూరలు, ఆర్గానిక్ మ్యాన్యూర్స్, జీవామృతం, ఘనజీవామృతం, తర్వాత పంచగవ్య, ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో అవి అంటే ఇట్లా లిక్విడ్ లాగా ఉంటాయి కదా జీవామృతం. అంటే వాటర్లో 1 కప్పు కలిపి చెట్లకు పోస్తుంది. ఈక్వల్ క్వాంటిటీతో కలిపి మొక్కలకి ఇస్తే మంచి ప్రోటీన్. దేనితోటి? వాటర్ తోటి ఈక్వల్ గా? అంటే దేనితోటి ఈక్వల్ గా? ఇప్పుడు సపోజ్ జీవామృతం ఉందండి, అందులో 5 లీటర్స్ క్యాన్ ఉంది, అది 200 రూపీస్. సహస్ర క్యాన్ క్యాన్ జీవామృతం. నా చేతులకి తోటకూర అండి, తోటకూర సీడ్స్, ఇది పాలకూర సీడ్స్, ఇంక ఇవన్నీ కూడా అన్ని రకాల వెజిటేబుల్ సీడ్స్ అండి. ఇవన్నీ సోరకాయ, వంకాయ, బెండకాయ, ఇవన్నీ. అంటే ఇది వంకాయలలో కూడా డిఫరెంట్ ఉన్నట్టుంది కదా? 3 రకాలు ఉంటాయండి వంకాయలు. ఓకే, 3 రకాల వంకాయలు ప్లస్ ఇంకొక మా దగ్గర ఇది దొరుకుతుంది. ఏది? మా దగ్గర స్పెషల్ రెడ్ క్యాబేజీ దొరుకుతాయండి. తర్వాత వంకాయలో ఇదొక వెరైటీ, పొడుగు వంకాయ. తర్వాత వచ్చేసి రాడిష్ ఉంటుందండి మా దగ్గర, క్యారెట్ ఉంటుంది. ఇక ఫ్లవర్ సీడ్స్ వచ్చేసి చాలా ఉన్నాయి వెరైటీస్. ఫ్లవర్స్ ఇవి సీడ్స్ ఇస్తారా? ఇదొక మోడల్ అండి, ఇదొక మోడల్, ఇదొక మోడల్. చాలా ఉన్నాయి ఫ్లవర్ సీడ్స్. ఇది లిల్లీయా? కలర్ లిల్లీ. కాస్మో. అన్ని హైబ్రిడ్ సీడ్స్, తొందరగా జర్మినేట్ అవుతాయండి. ఇప్పుడు తొందరగా అయితేనే యూజ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చాలా మంది ఏంటంటే పెట్టిన ఒక 10 డేస్లోనే రావాలి అని చెప్పేసి చూస్తున్నారు కదా. సో అట్లా మా దగ్గర దొరికే సీడ్స్లలో ఇవి తొందరగా వస్తాయి. ఈ ప్యాకెట్స్ ఎంత? అది 60 రూపీస్ అండి. ఇవి ఫ్లవర్స్ అన్నీ 60 రూపీస్ అండి. ఓకే. ఇవేంటి? అవి టేబుల్స్ అండి.
ఓకే, పెబ్బల్స్ ఇంట్లో డిజైనర్ గా ఇంట్లో పెట్టుకునే చెట్లకి లోపల లోపల వేసుకోవాలి. పాట్స్ లో ఇలాంటి కలర్ గ్లాస్ పోట్స్. ఇలాంటి కలర్ పాట్స్ లో వేసి ఇస్తాం అన్నమాట. ప్లాంట్ పెట్టి ఇండోర్ ప్లాంట్స్ ఏమన్నా ఆక్సిజన్ ప్లాంట్స్ కానీ ఏం ప్లాంట్స్ కానీ ఇందులో పెట్టి వాటింగ్ మిక్స్ చేసి వీటి మీద ఈ పెబల్స్ వేస్తాం. ఓకే, వేసి ఇంట్లో ప్లస్ ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, చాలా మంచి ఆక్సిజన్ వస్తుంది మొక్కల వల్ల, చాలా బాగుంటుంది. అవేంటి గార్డెన్? ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ అండి. ఇది వచ్చి మస్టర్డ్ కేక్. ఇది ఎట్లా అంటే మొక్కలకు చాలా హెల్దీ, మంచి గ్రోత్, మొక్కలు వీక్ ఉన్నా ఎట్లా ఉన్నా కానీ చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇది ఎట్లా క్వాంటిటీలో? ప్లాంట్కి ఫ్లవర్ కానీ వెజిటేబుల్ కానీ 1 స్పూన్ వేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఇది ఎప్సమ్ సాల్ట్, ఐడియా ఉండే ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ కూడా అంతే, మొక్క గ్రోత్ లేకపోవడం కానీ ఫ్లవరింగ్ రాకపోవడం కానీ ఇది కూడా కొద్దిగానే వేస్తారు కదా. ప్రతి ప్లాంట్కి ఒక్కొక్క స్పూన్ వేయాలి. తర్వాత బోన్ మిల్, కాల్షియం ఏమాత్రం తక్కువ ఉన్నా కానీ ఈ బోన్ మిల్ వాడతారు, కాల్షియం తక్కువ ఉంటుంది. కోకోపిట్ ఇవన్నీ ఉన్నాయి, చూపిస్తాను నేను. తర్వాత ఫంగస్ రాకుండా ఇది కూడా వాడతామండి, సూడోమోనాస్ ట్రైకోడర్మా అని. ఇది ప్లస్ ఇది ఏంటంటే మన సాయిల్ మిక్స్ చేసేటప్పుడు ఇది కంపల్సరీ కలుపుకోవాలి. కలుపుకుంటే ఆ సాయిల్లో ఫంగస్ కానీ ఇలాంటి బ్యాక్టీరియా కానీ తయారు కాదు, చాలా హెల్దీగా ఉంటుంది మొక్కలకు. అంటే ముందు జాగ్రత్తగానే చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఇది నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్ ఇది చీడ పీడ ఇవన్నిటికీ ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇవి జర్మినేషన్ సీడ్స్ అండి. జర్మినేషన్ సీడ్స్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్కి సంబంధించినవి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రో బ్యాగ్స్ ఉంటాయి మా దగ్గర. ప్లస్ మీకు కోకోపీట్ చూపిస్తాను రండి. ఇది వచ్చేసి వాటర్ క్యాన్ మేడం, 5 లీటర్స్ వాటర్ క్యాను. ఇది ఎంత ఉంది? 400 రూపీస్ అండి. 400 రూపీస్. ఇవి వచ్చేసి టూల్స్ అండి, సోయింగ్ టూల్ ఇది దవడం పెట్టడానికి. రెండోది వచ్చేసి ఇది స్ప్రేయర్. మన మొక్కలకు విపరీతంగా వాటర్ ఇట్లా జగ్గులతో వేయకుండా పైప్కి ఇది ఇన్స్టాలేషన్ చేసుకొని మనం స్ప్రే చేస్తే చాలా మంచిగా మొక్కలకి ఏంటంటే మనం కదా ఫ్రెష్గా స్నానం చేస్తే ఎట్లా ఉంటుందో ప్లాంట్ అంతా వాటర్ బట్టి ప్లాంట్కి తడిపితే చాలా బాగుంటుంది. అంటే పైపుకి ఫిక్స్ చేయాలి, దీన్ని ఫిక్స్ చేయాలి. దీన్ని ఫిక్స్ చేసి ప్లాంట్కి కూడా స్నానం పోసినట్టు చేస్తే ప్లాంట్ కొద్దిగా బాగుంటుంది. ఇకపోతే ఇవి గ్రో బ్యాగ్స్ అండి. ఇవి గ్రో బ్యాగ్స్, రెక్టాంగిల్ గ్రో బ్యాగ్స్ అండి. ఇవి వచ్చేసి మేము ట్రేడర్ దగ్గర తీసుకొస్తామండి. మేము ట్రేడర్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతామండి. ఇవి ఎట్లా ఉంది కాస్ట్? ఇది వచ్చేసి 180 రూపీస్ అండి. ఇందులో ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఒక 15 kgs పాటింగ్ మిక్స్ పడుతుంది. ఇందులో 15 కిలోల పాటింగ్ మిక్స్ పడుతుంది. తోటకూర, పాలకూర, గంగవాయిలు, చుక్కకూర అన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. ఇది రెక్టాంగిల్. సార్ కోకోపీట్ చూపిస్తానండి. ఇది వచ్చేసి నీమ్ పౌడర్ మేడం. ఇది నీమ్ పౌడర్. నీమ్ పౌడర్ ఏంటంటే ఈక్వల్ రేషియోలో కలపాలి. నీమ్ పౌడర్, పాటింగ్ మిక్స్, కోకోపీట్ విన్నారా, ప్లస్ వర్మీ కంపోస్ట్. ఇది ఈక్వల్ రేషియోలో కలుపుకొని మనం సాయిల్లో కలుపుకుంటే దీని వల్ల కూడా చీడ పీడ రాకుండా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎట్లా కేజెస్ లాగా ఇస్తారా? అవునవును. అంటే కేజీ ఎంత అన్నట్టు? 30 రూపీస్ అండి. ఇది ఏదైనా కూడా? ఏదైనా. ఒక వర్మీ కంపోస్ట్ మాత్రం 25 రూపీస్. ఓకే. ఇది కోకోపీట్ అండి. ఇది డీకంపోజ్ చేసిన కోకోపీట్. ఇది చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకు. ఇకపోతే ఇది డైరెక్ట్ మిక్స్ అండి. ఇది డైరెక్ట్ మిక్స్ అంటే మీరు ఇవన్నీ కూడా మిక్స్ చేసింది? మిక్స్ చేసింది. ఇవన్నీ మిక్స్ బ్యాగ్స్ ఇవి. ఓకే. మీకు కావాలంటే ఇదంతా ఏంటి అని అంటే కొందరు ఏంటంటే మా దగ్గర ఎర్రమట్టి ఉంది, ఓన్లీ నీమ్ పౌడర్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ మాత్రమే కావాలంటారు. అట్లా
అంటే ఇప్పుడు ఇది సాయిల్తో కలిపి ఉన్న బ్యాగ్స్ ఇవి. ఓహో, ఈ బ్యాగ్స్ ఎంత ఒకటి? ఇది వచ్చేసి 30 రూపీస్ కేజీ అండి. ఓకే, 30 కేజీ బ్యాగ్ వచ్చేసి 900 రూపీస్ ఉంటుందండి. ఇది 30 కేజీ అండి. ఓకే, 900 రూపీస్. ఇకపోతే పాటింగ్ మిక్స్ అనేది 30% రెడ్ సాయిల్, 30% వర్మీ కంపోస్ట్. ఇది వర్మీ కంపోస్ట్. ఓకే, అది కోకో పిట్ అండి. కోకో పిట్. ఇది వర్మీ కంపోస్ట్ అండి. సో నీము, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, రెడ్ సాయిల్ ఇవన్నీ ఈక్వల్ రేషియోలో మొక్కలకి వేసుకోవచ్చు అండి. అవి పాట్స్ అండి. పాట్స్ ఇవి బిగ్ ప్లాంట్స్. ఇదెంత ఉంది? అది 150 రూపీస్ అండి. 150. ఇప్పుడు ఎక్కువ గ్రో బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు కదా, అంటే టెర్రస్ గార్డెన్కి లైట్ వెయిట్లు ఉండడం కోసం, అంటే వెయిట్ ఎక్కువగా పెట్టొద్దు అని చెప్పేసి ఎక్కువ గ్రో బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు. గ్రో బ్యాగ్స్లలో కూడా మన దగ్గర ఒక 3-4 రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి 9x9, జస్ట్ గులాబీ మొక్కలకు, ఫ్లవర్ పాట్స్కి అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది. 9x9. ఇది కాక ఇందులో 12x12 ఇది వచ్చేసి. ఇది ఏంటంటే వెజిటేబుల్స్, కూరగాయలు, బెండకాయలు, వెజిటేబుల్ కోసం. ఇది రెక్టాంగిల్ కాక మళ్ళీ రౌండ్ షేప్ కూడా ఉంటుంది. 15x15 అంటే అవి చాలా పెద్దవి. అవి చాలా పెద్దవి. ప్రజెంట్ అవి అవైలబుల్గా లేవు. ఇప్పుడు ఇది ఎంత అన్నారు? ఇది 5 లీటర్స్ వచ్చేసి ఏమో 400. ఓకే, ఇది 10 లీటర్. ఇది 480కి వస్తుంది వచ్చే ప్రైస్. అంటే ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి. 10, 5 అంతే, అంతకు మించి. ఈ లిక్విడ్స్ అన్ని ఏంటి? ఇది ఇది పౌడర్ వేరే అండి. ఇది ఆర్గానిక్ తేనె, హనీ. ఇది ఆర్గానిక్ హనీ. ఇది హెర్బల్ సోప్స్. తర్వాత కొద్దిగా న్యాచురల్ హోమ్ మేడ్ ప్రోడక్ట్ కుంకుడుకాయ షాంపూ. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే వీటితో పాటు ఇవి పెట్టామన్నమాట. వేరే షాంపూ డిఫరెంట్ ఉంది. కుంకుడుకాయనే అట్లా స్మెల్ కూడా. ప్యూర్ కుంకుడుకాయ షాంపూ చాలా బాగా పనిచేస్తుంది. మా మిత్రుడే తయారు చేస్తారు. హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అంటే. కాస్ట్ ఎంత ఉంది ఇది షాంపూ? అది 90 రూపీస్. బాక్స్ 90 రూపీస్. అశ్వగంధ ఉంది. తర్వాత నువ్వుల నూనె ఉంది, ఆవ నూనె ఉంది. మామూలుగా ఈ గార్డెన్ వాటి కోసం కాకుండా కొన్ని పెట్టామన్నమాట. అట్లా ఇవి వచ్చి హ్యాంగింగ్ ఇంకా చాలా వెరైటీస్ ఉండే, అది అయిపోయింది. ఇది వచ్చేసి మన వెయిట్ గ్రాస్, గోధుమ గడ్డి కోసం. ఇది ఇంట్లో వాళ్ళకు గోధుమ గడ్డి పౌడర్ కానీ, గోధుమ గడ్డి జ్యూస్ కానీ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. క్యాన్సర్కి ఎక్కువ యూజ్ చేస్తారు కదా. మా దగ్గర ఇప్పుడు రెడీగా మేము తయారు చేసేది ఘనజీవామృతం. స్టాక్ లేదు. జీవామృతం రెడీగా ఉంది. పంచగవ్య కూడా మేమే తయారు చేస్తాం. ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు అది. సో మీకు ఈ చాపర్ చూపిస్తున్నానండి. సో ఇదండి చాపర్, నేను తీసుకున్న ఐటమ్. ఓకేనా. నెక్స్ట్ ఇదండి ప్రీతి కంపెనీ, చాలా స్టాండర్డ్గా ఉంది. మీకు తెలుసు అనుకుంటా ప్రీతి కంపెనీ మంచి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ. సో ఇదే అండి నాన్ స్టిక్ నేను తీసుకుంది. దీనికి స్టీల్ది వచ్చిందండి, దీనికి స్టీల్ మూత వచ్చింది, ప్లాస్టిక్ది రాలేదు. సో ఇదండి చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇదండి. అండ్ ఇంకోటి చిన్నగా అండ్ బ్రష్ అండ్ వుడ్ స్టిక్, అంతే అండి నేను తీసుకుని. ఒకటి కావాల్సిన ఐటమ్ దొరకలేదు, ఒక 2 డేస్కి వస్తుందని చెప్పారు. సో మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి. నేను తీసుకున్న సీడ్స్ అండి, ఇది పాలకూర అండ్ మిరపకాయలు, బ్రింజాల్, టమాటో,
బాటిల్ గట్, సోరకాయ అండ్ లేడీస్ ఫింగర్, బెండకాయ. సో ఇవి తీసుకున్నానండి సీడ్స్. వీటికి ఎప్పుడు ముహూర్తం వస్తుందో ఇంకా పెట్టడానికి చూడాలి. అండ్ వాటితో పాటు కొద్దిగా ఇంట్లో ఎర్రమట్టి ఉంది అని చెప్పేసి దాంట్లో కొన్ని ఎరువులు తీసుకున్నానండి. వర్మీ కంపోస్ట్, కోకోపిట్ అండ్ ఓకే ఇవి తీసుకున్నానండి. సో ఈ షాప్లో మీకు వర్మీ కంపోస్ట్, కోకోపిట్, జీవామృతం, నీమ్ ఆయిల్ ఇట్లా అన్ని రకరకాలుగా అన్ని పౌడర్స్, ఫర్టిలైజర్స్ ఎక్కువగా అంటే మనము బయట కెమికల్స్ వాటి ఫర్టిలైజర్స్ అలాంటివి యూజ్ చేసే కంటే ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ తోటి తయారు చేసిన ఫర్టిలైజర్స్ ఇక్కడ ఉన్నాయండి. అంటే చెట్లకి హానికరం చేయకుండా అండ్ మనం తినేది కూడా కెమికల్గా అవ్వకుండా సో యూస్ఫుల్గా అంటే మంచి గ్రోత్ ఉండే విధంగా ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్సే అమ్ముతున్నారండి. సో చూడండి, మీకు నచ్చితే కనుక మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ రెడ్ సాయిల్ ఉన్న వాళ్ళు సపరేట్గా కోకోపిట్, వర్మీ కాంపోస్ట్ అండ్ నీమ్ పాట్ ఇవి సపరేట్గా తీసుకోవచ్చు. అట్లా లేదు అని అనుకుంటే కూడా ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసి రెడ్ సాయిల్తో కలిపి మిక్స్ చేసినవి బ్యాగ్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు అమ్ముతున్నారండి. సో అట్లా కూడా తీసుకోవచ్చు. మీరు చూసే ఉంటారు, వారి మాటల్లోనే చెప్పారు కదా ఎంత కాస్ట్, ప్రతి దానికి కాస్ట్ కూడా చెప్పారు, దేనికి ఎంత కాస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అని అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా? సో చూసారు కదండి వ్లాగ్. ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. అండ్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందించానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఒకవేళ ఈ ఐటమ్స్ కావాలి అని అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా దానికి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం ఏమనుకోవద్దండి. కొంచెం డ్రిల్లింగ్ వర్క్ జరుగుతుంది బయట కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర. సో ఇన్ని విషయాలతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా? ఓకే అండి, మరి బాయ్.